క్రికెట్ అంటే అభిమానించని వారు ఎవరు ఉండరు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటేనే టీవీలకు హత్తుకుపోయే వారు లెక్కల్లో చెప్పలేం. అవకాశం లభిస్తే క్రికెట్ ఆటలో పాల్గొనాలని ఆశపడుతుంటారు. ఎందరో ఎదురు చూస్తుంటారు కూడా. దీనికి అనుగుణంగానే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు క్రికెట్ ఆటగాడినో లేదా వారి వారి అభిరుచులకు అనుగుణంగా పేరు ప్రఖ్యాతులు సాధించాలని కోరుకుంటారు. దానిలో తమ పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. తమ పిల్లలు అందరిలో గొప్పవాడుగా చూడాలనికనే తల్లిదండ్రులు పిల్లల్ని వారి ఆసక్తి మేరకు వివిధ రంగాలకు దగ్గర చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తెనాలిలో యువ క్రికెట్ అకాడమీ ఏడాది క్రికెట్ ఆటల్లో శిక్షణ ఇస్తూ విద్యార్థుల్ని యువకులను క్రికెట్ ఆటలో రాణించేలా తర్పితీస్తున్న కోచ్ మాలిక్ నేడు ఎంతో మంది క్రికెట్ క్రీడాకారులను తయారు చేశారు. క్రికెట్ శిక్షణ తీసుకుంటూ క్రికెట్లో రాణించాలని ఆసక్తితో అకాడమీలో చేరినట్టు తెలిపారు. ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయని, అకాడమీ ద్వారా కృష్ణా, గోదావరి, ప్రకాశం డిస్టిక్లో క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగిందని తెలిపారు. స్టేట్ ప్లేయర్గా రాణించాలని తన అభిలాష అంటూ పేర్కొన్నారు. ఎన్సీఆర్ఎం హైస్కూల్లో చదువుకునే విద్యార్థిని లలిత మాట్లాడారు. మగ పిల్లల్లాగానే తాము కూడా క్రికెట్లో రాణించాలని ఉంటుందని ఆ లక్ష్యంతోనే క్రికెట్లో శిక్షణ తీసుకుంటున్నారని తెలిపారు. ఇదే విధంగా నెహ్రూ నికేతన్లో 8వ తరగతి చదువుతున్న సఫియాన్ మాట్లాడారు. ఈ అకాడమీలో చేరి నేపాల్లో 2 సార్లు ట్రోఫీని గెలిచామని తెలిపారు. తను క్రికెట్లో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నామన్నారు. మనోహర్ అనే పేరెంట్ మాట్లాడారు. తన కుమారుడు క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తితో అకాడమీలో చేర్పించాలని, మంచి శిక్షకుడిగా తయారవుతున్నాడని తెలిపారు. అకాడమీలో అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయని ఆయన తెలిపారు. యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్ మాట్లాడారు. 8 సంవత్సరాల క్రితం ఒక విద్యార్థితో ప్రారంభమైన యువ క్రికెట్ అకాడమీ నేడు 80 మంది బాలబాలికలు, యువకులు ట్రైనింగ్ పొందుతున్నారని తెలిపారు. జిల్లా రాష్ట్ర స్థాయిలో మెడల్ సాధించడమే కాక నేపాల్లో 2 సార్లు ట్రోఫీని సాధించారని తెలిపారు. అకాడమీ నుండి ఇండియా టీంకు ఒకరినైనా అందించాలని లక్ష్యంతో పట్టుదలతో కోచింగ్ ఇస్తున్నట్టు తెలిపారు. అకాడమీ అభివృద్ధికి న్యాయవాది హరిదాసు, గౌరీశంకర్ తోడ్పాటును అందించగా MS ధోనిని స్ఫూర్తిగా తీసుకుని క్రికెట్లో శిక్షణ ఇస్తున్నట్లు కోచ్ మాలిక్ తెలిపారు.